చెప్పండి. సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? హైదరాబాద్ బ్రో, ఉండేది మా హైదరాబాద్ కదా బ్రో. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, చుక్కలు చూపిస్తాడు, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది. సో మరి ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? బ్రో ఎస్ఆర్హెచ్ బ్రో, ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా బ్రో, మొత్తం ఉండేది ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఉండేది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. బట్ ఎస్ఆర్హెచ్ లో బ్యాటింగ్ ఉంది, బట్ బౌలింగ్ లైనప్ బాగాలేదు, ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారని అంటున్నారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మాకు ప్యాట్ కమిన్స్ ఒక్కడు కాదు బ్రో, అంతే, మాకు ఎక్కువ ఏం అవసరం లేదు. ప్యాట్ కమిన్సే మాకు చాలా, మాకు అంతా అందరూ బౌలర్ కలిసి ప్యాట్ కమిన్స్ తో సమానం మాకు. అంటే ఇప్పుడు మీ టీమ్ లో అభిషేక్ శర్మ ఇంతకు ముందు మంచి ఫామ్ లో ఉండే, బట్ రీసెంట్ గా ఫామ్ కోల్పోతున్నాడు, కన్సిస్టెంట్ గా ఆడట్లేదు కదా, మరి ఎలా ఉండబోతుంది మీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్? ఆల్మోస్ట్ అది ఏం లేదు, ఇషాన్ కిషాన్ ఫామ్ లోకి వచ్చిండు, అభిషేక్ శర్మ ఆటోమేటిక్ గా ఫామ్ లో ఉంటాడు. బట్ ఏంటంటే కనుక కాస్త డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏంటంటే బ్యాటింగ్ లైనప్ లివింగ్స్టోన్ వచ్చిండు కొత్తగా, ఇప్పుడు ఏంటంటే మనకు లివింగ్స్టోన్ వచ్చింది కాబట్టి కొత్తగా చాలా కొత్త పరిమాణాలు ఎదురవుతాయి బ్రో. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి బ్రో? రియాక్షన్ అంటే ఇది ఆర్సీబీ అంటే మాకు చాలా ఇష్టం బ్రో, ఎందుకంటే బట్ ఏంటంటే ఆర్సీబీ అంటే కనుక మాకు చాలా ఎత్తునసాయి బ్రో, అంటే ఆల్మోస్ట్ ఎక్కడన్నా కానీ ఆర్సీబీకి కొంచెం బాగా సెకండ్ ఫేవరెట్ టీమ్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే విరాట్ కోహ్లీ అంటే మనకు చాలా ఇష్టం బ్రో, అంతే. సో ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు బ్రో? బ్రో ఎస్ఆర్హెచ్ బ్రో, అందులో డౌట్ ఏం లేదు బ్రో, ఎస్ఆర్హెచ్ నుంచి ఏది లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళు చిన్న స్వామిలో ఉంది, సో ఎలాగైనా హోమ్ గ్రౌండ్ ఉంటది, హోమ్ క్రౌడ్ ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ గెలుస్తుంది అంటున్నారు. సో ఎలాంటి ప్లాన్స్ తోటి వెళ్ళాలి బ్రో ఎస్ఆర్హెచ్ టీమ్ ఆర్సీబీని ఎదుర్కోవాలంటే? ఎస్ఆర్హెచ్ అంటే కనుక ఏం లేదన్న, ఫస్ట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వస్తారు, వాళ్ళే ఖతం చేసేస్తారు. వాళ్ళు అవుట్ కాకోకుండా 50 ఓవర్స్ అవుట్లోకి ఉన్నారనుకో, అయిపోద్ది మ్యాచ్, వన్ సైడ్ అయిపోద్ది. అంటే ఇంతకు ముందు వచ్చిన 287 స్కోర్ ని క్రాస్ చేస్తారా బ్రో? 100% బ్రో, 300 లోడింగ్ ఆటోమేటిక్ గా ఇషాన్ కిషాన్ ఫామ్ లోకి వచ్చింది, ఇంకేం కావాలో మనకి చెప్పు. అంటే 2 years గా అబ్ కి బార్ 300 పార్ అని మన హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు, బట్ అది అవ్వట్లేదు కదా, సో ఈసారైనా అవుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ బ్రో, ఇప్పుడు మాకు ఉండేది, మాకు కప్పుతో సంబంధం లేదు బ్రో, మాకు 300 లోడింగ్ కావాలంతే. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎలా ఉంది బ్రో? బ్రో ఆల్మోస్ట్ అంటే మనకు ప్యాట్ కమిన్స్ అంటే కనుక మనకు చాలా, ఇప్పుడు ఆస్ట్రేలియాకు కప్పులు చాలా తెప్పించిండు, మనకు ఆస్ట్రేలియాకు చాలా చేసింది కాబట్టి మనకు కూడా ఎస్ఆర్హెచ్ కూడా చాలా చేస్తున్నాడు కాబట్టి మనకు ఆయన బాగా ఇంట్రెస్టింగ్ బ్రో. కెప్టెన్ అంటే కనుక మనకు చాలా ఇష్టం, ఆయన కెప్టెన్ అంటే చాలా ఇష్టం. అంటే బ్రో ఇప్పుడు ఆర్సీబీలో చూసుకుంటే విరాట్ కోహ్లీ, సిఎస్కే లో చూసుకుంటే ఎంఎస్ ధోని, అండ్ ముంబైలో చూసుకుంటే రోహిత్ శర్మ, ఇలా అందరూ స్టార్ ప్లేయర్స్ అన్ని వేరే టీమ్ లో ఉన్నారు, బట్ మన హైదరాబాద్ టీమ్ లో ఎవరు స్టార్ ప్లేయర్స్ లేరు కదా, ఆ లోపం ఏదైనా కనిపిస్తుందా మీకు? అదేం కనపడదు అన్న, ఎప్పటికీ అది ఎప్పటికీ కనపడదు అది. బట్ ఏంటంటే మాకున్నారన్న ఇండియన్ ప్లేయర్స్ ఎందుకు లేరన్న, అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషాన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా, నవనాథ్ ఉన్నారు, చాలా మంది, అది చాలు మాకు, అంతే. అంతకు మించి మాకు ఫారెన్ ప్లేయర్స్ కెప్టెన్స్ అది అని మాకు ఎప్పుడైనా ఆ లోటు అయితే ఏం లేదన్న, మాకు ఎవరైనా వచ్చిస్తున్నారు, బాగా నమ్మకంగా చేస్తున్నారు, కెప్టెన్సీ చేస్తున్నారు, గెలిపిస్తున్నారు. బట్ ఏంటంటే మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మనం సపోర్ట్ చేస్తే గానీ చాలా చేయడం లేదు బ్రో, అందుకు. అంటే బ్రో ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూనే వేరే టీమ్ సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? చేసుకోండి, మేమేం కాదని, బట్ ఏంటంటే మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నప్పుడు కనీసం మన హెచ్ఆర్హెచ్ కు చేస్తే కనుక చాలు నాకు, అంతే. చేసుకోండి, నాకు కూడా విరాట్ కోహ్లీ అంటే కనుక నాకు చాలా ఇష్టం బ్రో, మీగా అంటే చాలా, నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాను కదా. ఏంటంటే మన టీం కు మనం సపోర్ట్ చేసుకోకుంటే కనుక ఆటోమేటిక్ గా ఎవరు, మన భూమిని మనం చేసుకోవాలి కదా బ్రో, మనకి ఏదైనా మన సొంతంగా మనం చేసుకుంటే కొంచెం గ్రోత్ అవుతాం మనం కూడా అని నేను నమ్ముతాను బ్రో. అంటే బ్రో ఇప్పుడు నిన్నటి నుంచి బాగా ట్రోల్ అవుతుంది బ్రో సోషల్ మీడియాలో, ఏంది కావ్య మారన్ ఆ అబ్రార్ అహ్మద్ తీసుకోవడం, సో అది దాని మీద మీ రియాక్షన్ ఏంటి బ్రో? అంటే అది ఫారెన్ వాళ్ళు కదా బ్రో, అది ఫారెన్, మనకు సంబంధం లేదు, అది మన ఇండియాకి కాదు కదా. మన ఇండియాకి అయితే కనుక అదొక విధంగా ఉంటాయి, మన ఇండియాది కాదు కాబట్టి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు, అది ఫారెన్ గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు బ్రో. అంటే ఇప్పుడు ఫారెన్ అయినా ఏదైనా కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ని తీసుకొని మన ఇండియా డబ్బులు వాళ్ళకు 2 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు కదా, సో దానికోసమని ఎస్ఆర్హెచ్ ని బ్యాన్ చేయాలి ఐపీఎల్ నుంచి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, సో దాని మీద మీరేమంటారు బ్రో? అట్లా అయితే కనుక కేకేఆర్ కూడా కొనింది కదా బ్రో, వాళ్ళని ట్రోల్ ఎందుకు చేయరు చెప్పు? అంటే ఎస్ఆర్హెచ్ కొంచెం బలం ఉందనే కదా దాన్ని ట్రోల్ చేస్తున్నది, అంటే కొంచెం తొక్కాలనే కదా దాన్ని చూస్తున్నది. బట్ అసలుకి ఇదెల్లా ఏం కాదు, ఎస్ఆర్హెచ్ ఎవరేమనుకున్నా అసలు ఏది కాదు. అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టీం బ్రో ఎస్ఆర్హెచ్, ఎందుకంటే లాస్ట్ 2 years గా చాలా మంది ఫ్యాన్స్ పెరుగుతున్నారు, అండ్ ఆ టీం ఆడుతుందంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఇలా ట్రోల్స్ చేయడం, కావ్య మారన్ ని తిట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
బ్రో నేను ఒకటి చెప్తున్నా బ్రో, ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆ హెచ్ఆర్హెచ్ మ్యాచ్ అంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు టీవీల ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటిది పక్కన వాళ్ళు ఏంటంటే వెనక కొంచెం ఎదుగుతున్న వాళ్ళని చేస్తారు కదా బ్రో, అలా ఉంటుంది బ్రో. ఏం పర్లేదు, కావ్య మారని భయపడొద్దు, అసలు మేమున్న ఫ్యాన్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, అసలు ఏదే కానీ డౌన్ ఫాల్ అసలు కావద్దు. ఓకే, జై ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ బ్రో.